పోకో C55 పోకో C55 అన్న చూడండి అన్న నేను ఆన్ చేసి చూపిస్తాను మీరు అంటే తెలియాలి కదా మనం ముందు చెప్పేది ఇది ఆన్ చేస్తాను వైబ్రేషన్ వస్తుందో రావట్లేదు చూడండి అన్న వైబ్రేషన్ వస్తుంది ఓకేనా నాకు స్క్రీన్ మీద అయితే ఏమీ రావట్లేదు అన్న అయితే అన్నది మీరే కాబట్టి చెక్ చేశాను అన్నారు గ్రాఫిక్ వస్తుంది కానీ లైటింగ్ రావట్లా కాబట్టి డిస్ప్లే కూడా చేంజ్ చేసి చూశారు అయితే మనకి ఏ ప్రాబ్లం వచ్చినా బేసిక్ నుంచే చెక్ చేసుకోవాలని మాట్లాడుకున్నాము డిస్ప్లే మార్చినా నాకు లైటింగ్ రావట్లేదని చెప్పారు మనకి అయితే దీన్ని ఫస్ట్ మనం ప్రాసెస్ ప్రకారం కనెక్టర్ మీద జిఆర్లు బాగున్నాయా లేదా ఐసీ దగ్గరికి వెళ్ళి కాయిల్ డయోడ్ బాగుందా లేదా అలాగే ఐసీ బాగుందా లేదా వోల్టేజ్లు వస్తున్నాయా రావట్లేదా ఫస్ట్ ఆ ప్రాసెస్ చెక్ చేసుకుందాం దాని ప్రకారం సెట్ రిపేర్ చేసుకుంటూ వెళ్దాం అన్న ఓకే ఈ సర్వర్లోని మనకి యానోడ్ పిన్ ఏది అలాగే క్యాథోడ్ పిన్స్ ఏది సిఏబిసి పిన్ ఏది వాటి జిఆర్ వాల్యూలు చెక్ చేసుకోవాలి కాబట్టి బోర్నియో ఓపెన్ చేసుకొని మొబైల్ ఫోన్ సొల్యూషన్లోకి వెళ్ళి జియోమి పోకో C55 హార్డ్వేర్ సొల్యూషన్ ఉంది కాబట్టి హార్డ్వేర్ సొల్యూషన్లో ఎల్సిడి లైట్ పీడిఎఫ్ నాకు స్కెమేటిక్ ఒకటే ఉంటే స్కెమేటిక్ ద్వారా ఓపెన్ చేసుకుంటూ వెళ్తాం మనకి హార్డ్వేర్ సొల్యూషన్ ఉన్నప్పుడు ఏ పిన్ ఏంటిది ఆ పిన్కి ఎంత జిఆర్ వాల్యూ వస్తుంది అన్నది మనం చెక్ చేసుకోవడం ఈజీ అవుతుంది అన్న కాబట్టి ఇదిగోండి అన్న కనెక్టర్ మీద ఒకటి యానోడ్ పిన్ ఓకేనా రెండోది క్యాథోడ్ పిన్స్ ఓకేనా ఈ క్యాథోడ్ లైన్ అనేది ప్యారలల్లో ఒక రెసిస్టర్ కనెక్ట్ అయ్యి ఉంది అంటే దీని జిఆర్ వాల్యూ ఖచ్చితంగా 100 లోపే బిలో ఉంటుంది ఒకవేళ రెసిస్టర్ ప్యారలల్లో ఏమీ లేదు అనుకుంటే కనుక నాకు జిఆర్ వాల్యూ 500 అబోవ్ ఉంటుంది కాబట్టి మనకి యానోడ్ పిన్కి 500 అబోవ్ ఉండాలి క్యాథోడ్ పిన్కి 100 బిలో ఉండాలి ఈ జిఆర్లు చెక్ చేస్తాను యానోడ్ పిన్కి 590 వస్తుంది అన్న అలాగే క్యాథోడ్ పిన్స్కి 51 వస్తుంది అంటే జిఆర్ వాల్యూ అయితే బాగానే ఉంది ఒకవేళ క్యాథోడ్ లైన్లో ప్యారలల్లో రెసిస్టర్ కనుక లేకపోతే మనకి దీని జిఆర్ వాల్యూ 400 అబోవ్ రావాలి కానీ ప్యారలలో రెసిస్టర్ ఉంది కాబట్టి ఈ జిఆర్ వాల్యూ ఓకే ఒకవేళ దీని రెసిస్టర్ వాల్యూ అనేది 20 ohms లోపు కంటే తక్కువ ఉంది అనుకోండి నాకు దీని జిఆర్ వాల్యూ 20 కంటే బిలో ఉంటుంది అర్థమైందని జిఆర్ వాల్యూ 0.07 కానీ 8 కానీ 12 కానీ 18 కానీ అలా ఉంటుంది ఓకే అన్న ఇప్పుడు నాకు జిఆర్ వాల్యూ 100 బిలో ఉన్నా కానీ నాకు ఓకే అని అర్థం జిఆర్ వాల్యూలు బాగున్నాయి మరి యానోడ్ పిన్కి వోల్టేజ్ వస్తుందా రావట్లేదా అది కూడా చెక్ చేద్దామన్న సెట్ ఆన్ అవుతుంది కదన్నా మనకి ఇప్పుడు నేనేం చేస్తున్నా బ్యాటరీ పెట్టానన్న బ్యాటరీ పెడితే నాకు ఆన్ చేయని అవసరం లేదు కదన్నా ఆన్ చేయకుండానే నాకు యానోడ్ పిన్కి వోల్టేజ్ వస్తుందా రావట్లేదా చెక్ చేసుకుంటా యానోడ్ పిన్కి వోల్టేజ్ వస్తుంది అయినా కానీ నేనేం చెక్ చేసుకోవాలన్నా కనెక్టర్ మీద జిఆర్లు బాగానే ఉన్నాయి యానోడ్ పిన్కి వోల్టేజ్ వస్తుంది నెక్స్ట్ మనం ఏం చెక్ చేసుకోవాలి ఖచ్చితం అన్న ఏదైనా కానీ మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలి అంటే బేసిక్ నుంచి ప్రతి ఒక్కటి చెక్ చేసుకుంటూనే వెళ్ళాలి ఇప్పుడు ఏం చేస్తా డయోడ్ మోడ్ మీకు కనపడకపోతే చెప్పండి అన్న వోల్టేజ్ వచ్చే వైపు తక్కువ ఉండాలి రెండో వైపు ఎక్కువ ఉండాలి బాగానే ఉంది కానీ డయోడ్ బాగానే ఉందా లేదా రెండోది కాయిల్ బాగుందా లేదా అన్న కాయిల్ కూడా నాకు ఇక్కడ వరకు చెక్ చేసుకున్నా క్యాథోడ్ లైన్లో రెసిస్టర్ నేను ఇప్పుడు చెక్ చేసుకునే అవసరం ఎందుకంటే ఆల్రెడీ నాకు జిఆర్ వాల్యూతో నాకు అర్థమైపోయింది రెసిస్టర్ బాగుందా లేదా అని అర్థమైపోయింది ఒకవేళ రెసిస్టర్ ఓపెన్ అయిపోతే నాకు 500 అబోవ్ జిఆర్ వాల్యూ వచ్చింది కాబట్టి ఇక్కడ వరకు నాకు క్లారిటీ వచ్చింది ఇప్పుడు ఏం చేస్తా డిస్ప్లే పెట్టి సెట్ ఆన్ చేసి వోల్టేజ్లు చెక్ చేస్తా అన్న సెట్ ఆన్ అయింది ఓకే ఇప్పుడు నేను చెక్ చేయాల్సిన వోల్టేజ్లు ఆల్రెడీ వీళ్ళు హ్యాండిల్ చేశారన్న ఆల్రెడీ ఐసీ దగ్గర సిఏబిసి లైన్కి ఇంతకుముందే జంపర్ చేసి ఉంది ఓకే అన్న ఇదిగోండి ఇది ఎఫ్ఎల్ఏ కాబట్టి నో ప్రాబ్లం ఇక్కడ నుంచి కనెక్షన్ వచ్చింది ఇక్కడ నుంచి ట్రాక్ అయిపోయింది కాబట్టి ఇక్కడ నుంచి ట్రాక్ వేసారు వాళ్ళు ఓకే ఇప్పుడు నాకు చెక్ చేయాల్సింది విపిహెచ్ వోల్టేజ్ అందుతుందా లేదా డయోడ్కి ఇటువైపు వోల్టేజ్ వస్తుందా రావట్లేదా వోల్టేజ్లు చెక్ చేస్తున్నాను వోల్టేజ్ మోడ్లో పెట్టానన్న సెట్ ఆన్ చేశాను
ఎందుకంటే సిఏబిసి లైన్కి డిస్ప్లే పెడితే వోల్టేజ్ రావాలి కదా, కాబట్టి సెట్ కూడా ఆన్ చేశానన్న. ఇప్పుడు విపిహెచ్ వోల్టేజ్ చెక్ చేస్తున్నా, వచ్చింది కన్నా కరెక్ట్గా టచ్ అవ్వాలన్నది వస్తుంది, డయోడ్కి ఇటు వస్తుంది. నాకు విపిహెచ్ వోల్టేజ్ డిస్ప్లే పెట్టినా కానీ 16 ఇటువైపు నాకు ఇటువైపు 3.7 to 4.2 రావాలి, ఇటువైపు 16 వోల్టేజ్ నుంచి 38 వోల్టేజ్. ఎందుకంటే అక్కడ ఫీడ్ అయిన కాయిల్లో ఫీడ్ అయిన యాంపియర్ ఇక్కడికి వస్తే ఇది ఏసీని డీసీగా మార్చి 16 వోల్టేజ్ నుంచి 38 వోల్టేజ్ రావాలి. కానీ నాకు డయోడ్కి యువతల వాడు కూడా 4.2 వోల్టేజే వస్తుందంటే ఐసీ స్విచ్చింగ్ చేయట్లేదు. ఎందుకు స్విచ్చింగ్ చేయట్లేదు అంటే ఇప్పుడు నాకు ఆల్రెడీ సౌండ్ వస్తుందన్న, మొబైల్ అనేది సౌండ్ వస్తుంది, ఆన్లోనే ఉంది, కానీ లైటింగ్ మాత్రం ఏమీ కనిపించట్లా. ఇప్పుడు నేనేం చేస్తా, అసలు సిఏబిసి లైన్కి వోల్టేజ్ వస్తుందా రావట్లేదా చెక్ చేస్తా. సిఏబిసి లైన్కి వోల్టేజ్ అనేది అందట్లా. ఇది సిఏబిసి లైన్ అని ఎలా ఐడెంటిఫై చేసామంటే ఆల్రెడీ ఇక్కడ ఇచ్చాడు PWM పల్స్ విత్ మాడ్యూల్. మరి ఇది ఎవరు చేస్తున్నారు అంటే సిపియు చేస్తుంది. మరి ఈ లైన్కి వోల్టేజ్ ఎవరు ఇస్తున్నారు అంటే సిపియు నుంచే అందుతుంది. మరి సిపియు వోల్టేజ్ తయారు చేయదుగా, పవర్ ఐసి సిపియులో ఏదో బాల్కి ఇస్తే ఆ బాల్ నుంచి దీనికి అందాలి. అయితే మరి నాకు ఇక్కడ వోల్టేజ్ వస్తుందా, ఆల్రెడీ నాకు ఆన్లోనే ఉంది, చూద్దాం అన్న వస్తుందా రావట్లేదు. ఇది నాకు ఆల్రెడీ సెట్ ఆన్లోనే ఉంది, సౌండ్ వస్తుంది, ఆల్రెడీ మెసేజ్ సౌండ్లో వస్తుంది. మరి నాకు ఈ లైన్కి డిస్ప్లే పెట్టినప్పుడు ఖచ్చితంగా నాకు 1.8 వోల్టేజ్ ఉండాల్సిందే. నాకు ఆల్రెడీ సౌండ్ వస్తుంది, నేను డిస్ప్లే పెట్టాను, ఆల్రెడీ డిస్ప్లే పెట్టినప్పుడు ఈ లైన్కి నాకు ఖచ్చితంగా 1.8 వోల్టేజ్ రావాల్సిందే. 1.8 వోల్టేజ్ వస్తేనే నాకు ఇది స్విచ్చింగ్ అన్నది స్టార్ట్ చేస్తుంది, అర్థమైందా అన్న. కానీ నాకు ఈ లైన్కి 1.8 వోల్టేజ్ రావట్లేదు అంటే ఇది ఏమన్నా పవర్ ఐసీ నుంచి వోల్టేజ్ ఇస్తుందా చెక్ చేసుకున్నా. ఇదిగోండి ఈ లైన్ ఎక్కడి నుంచి అని వేరే చోట కనెక్ట్ అయ్యి ఉందా, లేదు. పోనీ డిస్ప్లే కనెక్టర్కి ఏమైనా కనెక్ట్ అయ్యి ఉందా, లేదు. ఒకవేళ హార్డ్వేర్ సొల్యూషన్లో ఏమన్నా రాంగ్ ఇచ్చాడేమో, స్కెమేటిక్లోకి వెళ్ళి ఎతుకుదాం. చెప్పలేము, మన హార్డ్వేర్ సొల్యూషన్లో కొన్ని ఇస్తాడు, కొన్ని ఇవ్వడు. ఇప్పుడు లేఅవుట్ ఓపెన్ చేసా, తర్వాత స్కెమేటిక్ ఓపెన్ చేస్తా అన్న, స్కెమేటిక్ని కంబైన్ చేస్తున్నా, తర్వాత లేఅవుట్ని కంబైన్ చేస్తున్నా. రెండు పక్కన పెట్టిన తర్వాత డిస్ప్లే కనెక్టర్ దగ్గరికి వెళ్తున్నా. డిస్ప్లే కనెక్టర్ జిఆర్ వాల్యూ బాగానే ఉంది, నాకు ఆల్రెడీ నేను చెక్ చేసుకున్నాను కదా. ఇప్పుడు ఏం చేస్తా, ఐసీ వరకు వెళ్తా. ఐసీ దగ్గరికి వెళ్ళి సిఏబిసి లైన్ ఆల్రెడీ R926 ఈ లైన్ పోతే వాళ్ళు జంపర్ వేసారు. ఎక్కడి నుంచి వేసారు, ఎన్సీ ఐసీ నుంచి ఇక్కడ కనెక్షన్ ఉంది కదన్న, ఈ రెసిస్టర్ కనెక్ట్ అయ్యంటే ఇక్కడి నుంచి ఇక్కడికి జంపర్ వేసారు ఆల్రెడీ, ఓకేనా. కానీ నాకు వోల్టేజ్ అనేది రావట్లా, ఓకే. దాని కింద ఎన్సీ అని ఇచ్చాడు, దాని కింద నుంచి ఏమన్నా వోల్టేజ్ వస్తుందేమో చూద్దాం. ఇదే కదన్నా సిఏబిసి ఎక్కడి నుంచి కనెక్ట్ అయిందో చూద్దాం అన్న. కనెక్టర్కి ఇక్కడికే వచ్చింది అంటే డిస్ప్లే నుంచి రావచ్చు, డిస్ప్లే నుంచి ఇక్కడ. ఇప్పుడు ఏం చేస్తా, కింద పాయింట్కి ఏమైనా వోల్టేజ్ వస్తుందేమో చూస్తా. ఇది కూడా చూడాలిగా, మనం ఇందాక చెక్ చేయాలి. ఇప్పుడు ఏం చేస్తా, కింద పిండికి 1.8 వోల్టేజ్ వచ్చింది, అక్కడి నుంచే మనం బైపాస్ చేసేయచ్చుగా. కింద పిన్నుకు కూడా నాకు 1.8 రావట్లేదు అన్న, ఓకేనా. వోల్టేజ్ ఆన్లో ఉందా లేదా చూసా, అంటే డిస్ప్లే నుంచి నాకు 1.8 వోల్టేజ్ జనరేట్ అవ్వట్లా. అంతేనా కాదన్న, నాకు స్కెమేటిక్లో ఇచ్చాడు కదా సిఏబిసి లైన్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే బ్యాక్ లైట్ సిఏబిసి, ఇది కనెక్టరే కదన్న, ఇక్కడ ఇచ్చాడు ఆల్రెడీ సిఏబిసి లైన్, ఓకేనా అన్న. అయితే డిస్ప్లే నుంచి నాకు వోల్టేజ్ రావట్లా, కానీ పల్స్ని జనరేట్ చేసేది ఎవరు, ఇదిగోండి అన్న. ఈ లైన్ పట్టుకొని వెళ్దాం. ఈ పల్స్ని జనరేట్ చేసేది ఎవరు అంటే ఫస్ట్ దాని మీద క్లిక్ చేసా, తర్వాత ఇదిగోండి AJ26 అనే బాల్తో సిపియు U1000 అంటే ఎవరన్నా సిపియు అనేది పల్స్ జనరేట్ చేస్తుంది. మరి ఇంకా లైన్లు ఉన్నాయిగా, ఏదైనా పవర్ ఐసీని కానీ ఏదైనా చూపిస్తాం, క్లిక్ చేస్తున్నాం, అదే లైన్లో ఉన్నాం, మళ్ళీ క్లిక్ చేస్తాం, అక్కడే ఉన్నాం. అంటే సిపియు మాత్రం పల్స్ జనరేట్ చేస్తుంది, వోల్టేజ్ ఇవ్వాల్సింది డిస్ప్లే నుంచి రావాలి. కానీ డిస్ప్లే నుంచి ఇక్కడ నేను చెక్ చేశాను, నేను కిందకి వస్తుందా అంటే రావట్లా, ఇదిగోండి రావట్లా వోల్టేజ్ కదన్నా ఇక్కడ. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఓన్లీ సిపియుకు మాత్రమే కనెక్ట్ అయ్యి ఉంది కాబట్టి చెక్ చేద్దాం. అది కూడా
ఇప్పుడు ఐసీతో కనెక్షన్ ఉంది, ఐసీ తీసేసిన తర్వాత కూడా ఇదిగోండి 595 నాకు జిఆర్ వాల్యూ బాగానే ఉంది. పోనీ సిపితో డిస్కనెక్ట్ అయిపోయి ఐసీ బాల్తో జిఆర్ వాల్యూ వస్తుందేమో అని డౌట్ ఉంటుంది. అవునా? ఐసీ జిఆర్ వాల్యూ ఉంది, ఇక్కడ లైటింగ్ ఐసీ జిఆర్ వాల్యూ రావచ్చు. ఇదే లైన్ సిపియు కనెక్ట్ అయ్యి ఉంది, మరి సిపిలో ఈ రెండాట్లో ఏదైనా డిస్కనెక్ట్ అయినా జిఆర్ వాల్యూ వచ్చుద్దిగా. అందుకే నేనేం చేస్తున్నా, సిపియు నుంచి లైన్ డిస్కనెక్ట్ చేస్తా. ఇప్పుడు సిపియు లైన్ చెక్ చేస్తున్నా. చూడన్నా, సిపియు నుంచి లైన్ జిఆర్ వాల్యూ ఓఎల్ వస్తుంది, ఇక్కడ ఐసీ నుంచి వాల్యూ 500 వస్తుంది అన్న. ఓకేనా? అంటే సిపియు నుంచే నాకు కనెక్షన్ మిస్ అయ్యింది, అంతేగానా? అంటే నాకు పల్స్ లైన్ కట్ అయిపోయింది, అలాగే 1.8 వోల్టేజ్ లైన్ మిస్ అయిపోయింది. అంటే పల్స్ లేదు కాబట్టి నాకు 1.8 రావట్లా. అవునా? ఇప్పుడు నేనేం చేస్తా, ఈ లైన్కి 1.8 వోల్టేజ్ బైపాస్ చేస్తా. అంటే నేను రెండు విధాలుగా, ఒకటి సిపియు ఈ సందర్భంలో ఇందాక ఎవరో అడిగారు, ఇప్పుడు ఓఎల్ వచ్చింది కాబట్టి సిపియుతో కనెక్షన్ మిస్ అయిపోయింది. ఇప్పుడు నేను సిపియు రీబాల్ చేసుకుంటే నాకు ఇదే ఐసీ మీద ఇలాగే నాకు లైటింగ్ వచ్చేస్తుంది. ఇప్పుడు నేను సిపియు రీబాల్ చేయకుండా వోల్టేజ్ బైపాస్ చేసి చూద్దాం. వోల్టేజ్ బైపాస్ చేసినట్టయితే నాకు స్క్రీన్ లాక్ అయినప్పుడు, స్క్రీన్ లాక్ అయితే మళ్ళీ నొక్కంగానే స్క్రీన్ ఆన్ అవ్వాలి, వేకప్ అవ్వాలి, లేదా స్క్రీన్ అలాగే ఉండిపోదు. ప్రాబ్లం ఏమన్నా ఉందంటే లాక్ అవ్వదు ఇంకా. కానీ అలా కాకుండా స్క్రీన్ లాక్ అవ్వడం, మెసేజ్ రాగానే స్క్రీన్ వచ్చింది అంటే నాకు ప్రాబ్లం పర్వాలేదు, ఓకే. కాబట్టి రెండు ఆప్షన్, ఇప్పుడు ఒకటి సిపియు రీబాల్ చేయొచ్చు, ఎందుకంటే నాకు ఇక్కడ డైరెక్ట్ తెలిసిపోయిందిగా. ఏదన్నా చూడండి, ఐసీ నుంచి వచ్చే జిఆర్ వాల్యూ బాగానే ఉంది. రెండోది ఇక్కడ సిపియు నుంచి లైన్ కట్ అయిపోయింది. అవునా కాదా? ఎలా చెప్తున్నావు అంటే చూడండి అన్న, మళ్ళీ ఇందులో కూడా చూపిస్తా. బిట్ మ్యాప్ ఉంది కదన్నా, బిట్ మ్యాప్ ఆధారంతో వెళ్దాం ఇప్పుడు మనం. ఇదోనన్నా లైటింగ్ ఐసీ దగ్గరికి వచ్చాం, ఇదే కదనా. ఇటువైపు క్లిక్ చేస్తే ఐసీతో కనెక్షన్ ఉంది, ఇటువైపు క్లిక్ చేస్తే సిపియు కనెక్ట్ అయ్యి ఉంది. ఇప్పుడు నాకు సిపియుతో కనెక్ట్ అయింది, ఓఎల్ వచ్చింది. ఒకవేళ హై వాల్యూ అయి ఉంటే ఇప్పుడు ఒకసారి అదే చెక్ చేస్తా. అయినా కానీ ఓఎల్ వచ్చింది, అంటే పల్స్ అనేది సిపియు నుంచి రావడం కట్ అయిపోయింది. నాకు ఇన్పుట్ బాగానే ఉంది, స్విచ్ బాగానే ఉంది, ఓకే అన్న. డయోడ్ కాయిల్ బాగానే ఉంది, క్యాథోడ్ లైన్ బాగానే ఉంది. ఓన్లీ సిఏబిసి లైన్కి 1.8 వోల్టేజ్ మిస్ అయింది. ఇప్పుడు నేనేం చేస్తానంటే విపిహెచ్ వోల్టేజ్ నుంచి, ఇది విపిహెచ్ వోల్టేజే కదన్నా, ఇదిగోండి అన్న. ఈ వోల్టేజ్ నుంచి నేను వోల్టేజ్ అన్నది బైపాస్ చేసుకుంటా అన్న. ఇక్కడ కెపాసిటర్ ఉంది కదా, ఈ కెపాసిటర్ మించి ఎవ్రీ టైం నాకు ఎల్లప్పుడూ ఉండే వోల్టేజ్ విపిహెచ్ వోల్టేజ్. ఈ వోల్టేజ్ నుంచి మాత్రమే వోల్టేజ్ బైపాస్ చేసుకుంటా రెండు రెసిస్టర్ల ద్వారా. అది ఎలా చేస్తానని చూపిస్తాను. నేను సెట్ ఆన్ చేయలేదన్న, వోల్టేజ్ మోడ్లో చెక్ చేద్దాం, వోల్టేజ్ వస్తుందా రావట్లేదా అని. వస్తుంది కన్నా 2.1 వోల్టేజ్ వస్తుంది, అంటే 4.2 వోల్టేజ్కి బైపాస్ చేసాం కాబట్టి. ఇప్పుడు ఒకసారి ఆన్ చేసి చూస్తున్నా అన్న. వస్తుంది లైటింగ్ ఇప్పుడు, ఓకే అన్న. ఈ లైటింగ్ నాకు ఏంటంటే నాకు ఆల్రెడీ విపిహెచ్ వోల్టేజ్ బాగానే ఉంది, అలాగే కాయిల్ బాగానే ఉంది, డయోడ్ బాగానే ఉంది. ఒకవేళ నాకు ఐసీ ఇప్పుడు నేను 1.8 వోల్టేజ్ బైపాస్ చేశాను, నాకు అప్పటికి రావట్లేదంటే ఒకసారి ఐసీ మార్చి చూస్తా. నాకు ఓవరాల్గా ఇప్పుడు లైటింగ్ వచ్చింది కాబట్టి నేను చెక్ చేసేది ఏంటి అంటే నాకు స్క్రీన్ లాక్ అవుతుందా లేదా నాకు లాక్ అయిన తర్వాత ఏదైనా మెసేజ్ కానీ ఫోన్ కాల్ వచ్చినప్పుడు వేకప్ అవుతుందా లేదా నాకు కావాలి. లాక్ అయింది కదన్నా, ఇప్పుడు నాకు ఏం చేస్తా, బటన్ నొక్కుతున్నా, ఇదిగోండి. ఇప్పుడు నాకు వేకప్ అవుతుంది కదన్నా. ఇది
ఒకటి నాకు ఏదైనా మెసేజ్ వచ్చినప్పుడు కానీ ఏదైనా ఇలా నాకు వేకప్, నేను ఒకవేళ ఓన్లీ 1.8 వోల్టేజ్తో బైపాస్ చేసినట్టయితే నాకు పల్స్ కనుక జనరేట్ అవ్వకపోతే లైటింగ్ అలాగే ఉండిపోయింది, లైటింగ్ అలాగే ఉండిపోయేది. రెండోది ఇలా వేకప్లో ఇది స్లీప్ మోడ్లోకి వెళ్ళిన తర్వాత మెసేజ్ వచ్చినా ఫోన్ కాల్ వచ్చినా వేకప్ అవ్వదు. అలాంటప్పుడు నాకు ప్రాబ్లమే కదా. అలాంటప్పుడు ఇప్పుడు నేను సిపియూ రీబాల్ చేయాల్సిందే ఖచ్చితంగా, ఎందుకంటే సిపియూ లైన్ కట్ అయిపోయింది. మనకి డైరెక్ట్ జిఆర్ వాల్యూ వల్ల సిపియూ డిస్కనెక్ట్ అయ్యింది అన్న విషయం మనకి తెలిసిందా తెలియలేదా? తెలిసినప్పుడు సిపియూ రీబాల్ చేయడం ఒక విధానం, కానీ వోల్టేజ్ అయితే రావట్లేదు కదా డిస్ప్లేని పెట్టినా కానీ. ఇప్పుడు నేనేం చేశా, వోల్టేజ్ని బైపాస్ చేశా. వోల్టేజ్ని బైపాస్ చేశాను కాబట్టి నాకు ఇప్పుడు పని చేస్తుంది కదా. మెసేజ్ ఇందాక మెసేజ్ వచ్చినప్పుడు కూడా ఆన్ అయింది నాకు, ఇదిగోండి అన్న. కాబట్టి నాకు ప్రాబ్లం అన్నది సాల్వ్ అయింది. దేని గురించి సాల్వ్ అయిందంటే ఇక్కడ డిస్ప్లే నుంచే నాకు పల్స్ జనరేట్ అవుతుంది, 1.8 వోల్టేజ్ కూడా రావాలి. 1.8 వోల్టేజ్ సిపి నుంచి రావాలి, అది కట్ అయింది కాబట్టి నేనేం చేస్తాను 1.8 వోల్టేజ్ బైపాస్ చేశాను. కాబట్టి డిస్ప్లే నుంచి వచ్చే పల్స్ నేను ఇచ్చే 1.8 వోల్టేజ్ వల్ల స్విచ్చింగ్ అన్నది స్టార్ట్ అయింది.